కాకి మాట వినని మొండి గాడిద. ఒక అడవిలో కాకి, గాడిద మంచి స్నేహితులుగా ఉండేవి. అవి రెండూ కలిసి వెళ్లే ఆహారాన్ని సంపాదించుకుని హాయిగా తినేవి. అలా కొంతకాలం గడిచింది. ఇక అక్కడ పంటలు కూడా కోసేయడంతో ఓనాడు ఒంటరిగా ఆహారం కోసం వెతుకుతున్న గాడిద దగ్గరకు కాకి ఎగురుకుంటూ వచ్చి ఇలా అన్నది. మిత్రమా, ఇంకా ఇక్కడే ఆహారపు వేటలో ఉన్నావా? కొండపైన మనకిష్టమైన ఆహారం బోలెడుంది. నేనిప్పుడే అక్కడి నుంచి చూసి వస్తున్నాను. పద, పైకి వెళ్దాం, కావలసినంత తిందాం. అమ్మో, అంత పెద్ద కొండను నేను ఎలా ఎక్కగలను? కంగారు పడకు. ఆ కొండపైకి వెళ్లడానికి ఒక పక్కగా నడకదారి ఉంది. నెమ్మదిగా నడుచుకుంటూ వద్దువు గాని, నేను చూపిస్తాను పద అని తొందర పెట్టింది కాకి. గాడిద ఎలాగోలా ఆయాసపడుతూ చివరికి కొండ మీదకి చేరుకుంది. చాలా రుచికరమైన ఆహారం కావడంతో కాకి, గాడిదలు అక్కడ తృప్తిగా తిన్నాయి. సాయంకాలం తిరిగి కొండ దిగే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు మళ్ళీ క్రిందకి చేరుకోవాలంటే కొండ చుట్టూరా చాలా దూరం నడవాలి. తీరా దిగాక తిన్నదంతా అరిగిపోయి ఆకలి వేయడమే కాకుండా కాళ్ళు లాగి నీరసం వస్తుంది. ఎందుకొచ్చిన కష్టం? ఒక్క గెంతు వేస్తే ఈ కొండ దిగిపోతాము కదా అని మనసులోనే అనుకుంది గాడిద. కొండ అంచున నుంచుని ఒక్కసారిగా దూకబోతుంటే కాకి గట్టిగా అరిచి అడ్డుపడి గాడిద ప్రయత్నాన్ని ఆపింది. మిత్రమా, ఏమిటి నువ్వు చేస్తున్న పని? నీకేం, హాయిగా రివ్వుని ఎగురుకుంటూ వెళ్ళిపోతావు. అంత దూరం నడవడం నా వల్ల కాదు. చూస్తుండు, ఒక్క గెంతులో నీకంటే ముందు నేనే కింద ఉంటాను అని కాకి ఎంత వారిస్తున్నా వినకుండా మొండిగాడిద అమాంతం ఒక్క గెంతు వేసింది. ఇంకేముంది, కొండ అంచు మీద నుంచి జారుకుంటూ కింద పడింది. దాని మొండితనం కారణంగా కాళ్లు విరగొట్టుకుని భోరుని విలపించసాగింది. ఇంకా నయం, కాళ్ళు మాత్రమే విరిగాయి. ప్రాణాలు పోనందుకు సంతోషించు అని కాకి గాడిదను ఓదార్చింది. ఈ కథలో నీతి ఏమిటంటే, మిత్రుల మాట వినకుండా మొండిగా ముందుకు వెళ్లేవారు గమ్యం చేరుకోలేరు. పిసినారి కనకయ్య నీతి కథ. అనగనగా ఒక ఊరిలో కనకయ్య అనే ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. అతనికి ఎంత ఐశ్వర్యం ఉన్నా వట్టి లోబి. తను తినేవాడు కాదు, ఒకరికి పెట్టేవాడు కాదు. అయినా ఊరిలేని వారు తమకు కష్టం వచ్చినప్పుడల్లా కొంచెమైనా సహాయం చేయకపోతాడా అని అతని వద్దకు వెళ్లేవారు. తమ కష్ట నష్టాలు చెప్పుకొని సహాయాన్ని అర్థించేవారు. కాని కనకయ్య వాళ్లకు ఏవేవో సాకులు చెప్పి పంపించేసేవాడు. తను ఎన్నిసార్లు చెప్పినా సహాయం కోరుతూ గ్రామస్తులు మళ్లీ మళ్లీ వస్తుండడంతో కనకయ్య చికాకు చెందేవాడు. దాని నుంచి తప్పించుకోవడానికి పొలాలన్నీ అమ్మేసి కూడబెట్టిన డబ్బుతో మొత్తం బంగారం కొన్నాడు. ఆ బంగారాన్నంతా మూటకట్టి ఊరికి దగ్గరలో ఉన్న ఓ చెట్టడవిలో ఎవ్వరికీ కనపడిన చోట ఒక మర్రి చెట్టు త్వరలో భద్రంగా దాచిపెట్టాడు. కనకయ్య రోజు ఉదయమే లేచి అడవికి వెళ్లేవాడు. చెట్టు త్వరలోంచి మూటను బయటకు తీసి అందులోని బంగారాన్నంతా చూసి తృప్తి చెందేవాడు. తర్వాత ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చేవాడు. అలా కొన్నాళ్లు గడిచిపోయాయి. కనకయ్య రోజు అడవికి వెళ్లి వస్తుండడం ఓ దొంగ చూశాడు. ఓనాడు అతడిని అనుసరించి దూరంగా చెట్టు చాటును నిలబడిన దొంగ కనకయ్య మూట విప్పు చూసుకుని ఆనందపడడం గమనించాడు. ఎవ్వరూ లేని సమయం చూసుకుని మళ్లీ అడవికి వచ్చిన దొంగ అచ్చం అలాగే ఉండే తను తెచ్చిన మూటను అక్కడ పెట్టి ఆ బంగారం మూటను పట్టుకుని పారిపోయాడు. మరునాడు ఉదయం మామూలుగా కనకయ్య అక్కడికి వచ్చి మూట విప్పి చూసుకుంటే అందులో బంగారానికి బదులు మసిబొగ్గులు కనిపించాయి. కనకయ్య గుండె బద్దలైనంత పనైంది. బంగారాన్నంతా ఎవరు ఎత్తుకుపోయారని దుఃఖం పొంగిపొర్లింది. నెత్తి నోరు బాదుకుంటూ వచ్చి ఊరికి మధ్యలో ఉన్న రచ్చబండ మీద కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. ఆ దారిని వెళ్తున్న ఆ ఊరి ఆసామి రంగయ్య కనకయ్యని చూశాడు. ఏమైంది కనకయ్య, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. కనకయ్య ఇక ఏదీ దాచుకోకుండా తాను దాచిన బంగారం మాయం కావడం గురించి అంతా పోసుకొచ్చినట్లు వివరించాడు. అది విని రంగయ్య ఇలా అన్నాడు. చూడు కనకయ్య, ఆ బంగారం నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఏమైనా అనుభవించావా? లేదు కదా. నువ్వు ఏనాడు అనుభవించి ఎరుగున ఐశ్వర్యం పోయిందని ఇప్పుడు బాధపడ్డం ఎందుకు? ఆ బంగారం నీ దగ్గర ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. పైగా ఆ ఐశ్వర్యాన్ని కాపాడుకోవడానికి అనేక అవస్థలు పడ్డావు. ఇప్పుడు అది పోయింది కనుక ఇక ప్రశాంతంగా ఉండు, హాయిగా నిద్రపో. కనకయ్య ఏడవడం మానేసి రంగయ్య చెప్పిన దాంట్లో నిజాన్ని గ్రహించి ఇంటివైపు నడక సాగించాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, అనుభవించలేని ఐశ్వర్యం ఉన్నాదండగే.
కుందేలుకు గుణపాఠం కథ. ఒక అడవిలో ఒక అందమైన కుందేలుండేది. అది అన్ని జంతువులతోనూ స్నేహంగా ఉండేది. నేను చాలా అదృష్టవంతురాలిని. నాతో అందరూ చాలా మంచిగా ఉంటున్నారు. నాకు ఉన్నంత మంది స్నేహితులు వేరే ఎవరికీ లేరు. నాకు ఏ చిన్న కష్టం వచ్చినా వాళ్లే చూసుకుంటారు అని ఎంతో గర్వపడేది. ఉన్నట్టుండి ఒకరోజు ఆ కుందేలును కొన్ని వేట కుక్కలు తరమసాగాయి. అది చాలా భయపడింది. ఎవరైనా సహాయం అడగాలని నిర్ణయించుకుంది. వెంటనే తన స్నేహితుడైన దుప్పి దగ్గరకు పరుగెత్తింది. మిత్రమా మిత్రమా, కొన్ని వేట కుక్కలు ఇటువైపే నన్ను తరుముకుంటూ వస్తున్నాయి. నీ వాడి కొమ్ములతో అవి వెనక్కి పారిపోయేలా చెయ్యి అంది కుందేలు. నిజమే, నీవు చెప్పిన పనిని నేను సునాయాసంగా చేయగలను. కానీ ఇప్పుడు నేను పనిలో ఉన్నానే, కొమ్ములు ఖాళీగా లేవు అని చెప్పింది దుప్పి. వేట కుక్కలు వస్తుండడంతో ఆ కుందేలు వేగంగా అక్కడి నుండి ఏనుగు దగ్గరకు పరిగెత్తింది. నేస్తమా నేస్తమా, నువ్వు అందరిలోకి బలశాలివి. కొన్ని వేట కుక్కలు నా వెంట పడ్డాయి. వాటిని నీ తొండంతో ఒక్కటిచ్చి నన్ను కాపాడు అని ప్రాధేయపడింది. నన్ను క్షమించు, నేను ఇప్పటికే చాలా దుంగలు మోసి అలసిపోయాను. పైగా ఆకలి కూడా వేస్తోంది. ఆహారం వెతుక్కోవాలి. నీకిప్పుడు సహాయం చెయ్యలేను అంటూ ముందుకు వెళ్ళిపోయింది ఏనుగు. కుందేలు వేట కుక్కలను చూసి కోతి దగ్గరకు పరుగు తీసి తనను కాపాడమని కోరింది. అమ్మో నేనా? ఆ కుక్కలు ఇటుగాని వచ్చాయంటే నీతో పాటు నన్ను కూడా కండలు కండలుగా పీకేస్తాయి. నేను రాను అంటూ ఒక్క ఉదుటున చెట్టుపైకి ఎగిరి కూర్చుంది కోతి. ఇలా ఆ అడవిలోని కుందేలు స్నేహితులేవీ దాన్ని రక్షించడానికి ముందుకు రాలేదు. దానికి చాలా బాధేసింది. వేట కుక్కల బారి నుండి తనను తాను ఎలా రక్షించుకోవాలా అని ఆలోచించింది. వెంటనే అది ఒక పొద లోపలకు దూరి కదలకుండా ఉండిపోయింది. కాసేపటికి వేట కుక్కలు అటువైపు వచ్చి కుందేలు దాక్కున్న పొదను దాటి ముందుకు వెళ్ళిపోయాయి. ఎలాగైతేనే వాటి బారి నుంచి ప్రాణాలు కాపాడుకుంది. ఈ సంఘటనతో కుందేలు ఒక గుణపాఠం నేర్చుకుంది. ఆపదలో ఆదుకున్న వారే నిజమైన స్నేహితులని తెలుసుకుంది. అంతేకాక తనను తాను రక్షించుకోవడానికి ముందుగా తన వంతు ప్రయత్నం చేయకుండా ఇతరులపై ఆధారపడకూడదని నిర్ణయించుకుంది. ఈ కథలో నీతి అన్నింటికీ ఇతరుల మీద ఆధారపడకూడదు. మన శక్తిని మనం గుర్తించాలి. నక్కకు బుద్ధి చెప్పిన కుందేళ్ళు. ఒకసారి అడవిలో కుందేళ్లన్నీ ఒక చోట చేరి హాయిగా ఆడుకుంటున్నాయి. అటుగా వెళుతున్న నక్క వాటిని చూసి తినాలని దానికి నోరూరింది. అందుకు ఓ పథకం ఆలోచించింది. నెమ్మదిగా వాటి దగ్గరకు చేరి ఇలా అంది. అవునవును, మేము చాలా సంతోషంగా ఉన్నాం అంది ఓ కుందేలు. ఇంతకంటే సంతోషకరమైన వార్త ఒకటి మీకోసం మోసుకొచ్చాను, చెప్పమంటారా అంది నక్క. చెప్పు, త్వరగా చెప్పు అన్నాయని. ఏం లేదురా, ఈ కుందేలుకు రాజైన చందమామ నేలకు దిగి ఇక్కడికి ఉత్తరాన ఉన్న పెద్ద కోలంలో ఆడుకుంటున్నాడు. చందమామతో ఆడుకోవాలని ఎవరికైనా సరదాగా ఉంటే నాతో రావచ్చు అని నక్కతో అనడంతో అమాయకపు కుందేళ్లన్నీ నేను 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 ముందు చెప్పు, త్వరగా చెప్పు. నేను ముందు అంటూ పోటీ పడ్డాయి. ఆ సరస్సు ఇక్కడికి చాలా దూరం. నేను ముసల్దానైపోయాను. అందరినీ ఒకేసారి వీపు మీద కూర్చోపెట్టుకొని వెళ్ళలేనుగా. ఓ పని చేద్దాం, రోజుకి ఒకరిని తీసుకెళ్తాను. వాళ్ళు హాయిగా చందమామను దగ్గర నుంచి చూడొచ్చు, ఆడుకోవచ్చు. ఆఖరి రోజున వెళ్ళిన దారే గనక అందరూ కలిసి మీరు తిరిగి వచ్చేదురులే అని నమ్మబలికింది. మొదటగా ఒక కుందేలు నక్క వీపు మీద కూర్చొని అందరికీ బాయ్ బాయ్ చెప్పి సంతోషంగా బయలుదేరింది. అలా నక్క దుర్బుద్ధిని గ్రహించని కుందేళ్లు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి బలైపోతూ ఉంటాయి. ఒకరోజు పిట్ట ఒకటి చెట్టు మీద కూర్చొని నక్క పన్నాగాన్ని పసిగడుతుంది. ఈ విషయం వేగంగా వచ్చి తన మిత్రులైన కుందేళ్లకు చెబుతుంది. అక్కడ చెరువు లేదు, చందమామ లేదు. ఆ చిత్తులు మారి నక్క మిమ్మల్ని మోసం చేసి దాని ఆకలి తీర్చుకుంటోంది. అది మీ మిత్రుల్ని ఎలా తిన్నది అనేది నేను కళ్ళారా చూశాను.
చూస్తుంటే నా గుండె తరుక్కుపోయింది. అందా పిట్ట. అది విన్న కుందేళ్లు కోపంతో రగిలిపోయాయి. నక్కకి బుద్ధి చెప్పాలనుకున్నాయి. మర్నాడు నక్క మరో కుందేలును తీసుకుని వెళ్ళడానికి వచ్చింది. నక్కమామా వెళ్దాంలే కానీ కాసేపు తాడులాగే ఆట ఆడుకుందాం అన్నాయి కుందేళ్లు. ఆ ఆట నాకు రాదు కదా అంది నక్క. ఏం లేదు మామా, మేమంతా ఒక వైపున పట్టుకుని తాడు లాగుతాం, మరొక వైపున బలవంతుడైన నీవు లాగుతావు. ఎవరు గట్టిగా లాగితే వారే విజేత అనడంతో అంతేనా, అయితే నేను విజేత అంటూ ఆనందంగా ఆటలోకి దిగింది. కుందేళ్లన్నీ ఒకవైపు, నక్క ఒక్కటి ఒకవైపు పట్టుకొని తాడును బలంగా లాగుతాయి. నక్క పూర్తి బలం ఉపయోగించడం చూసి కుందేళ్లన్నీ కూడా బలుక్కని తాడును ఒక్కసారిగా వదిలేశాయి. నక్క అదుపు తప్పి వెనుక ఉన్న బావిలో పడిపోయింది. జిత్తులు మారి నక్క పీడ విరగడవ్వడంతో కుందేళ్లన్నీ సంతోషించాయి. అందుకే అంటారు, ఎత్తులు వేసేవారు ఒకరుంటే వారి పై ఎత్తులు వేసేవారు మరొకరుంటారు అని.